డిజిటల్‌గా ఇస్తారు. సో, ఇంకో హార్ట్ బీట్ చాలా ఫాస్ట్‌గా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డాలీ వ్లాగ్స్. సో, ఈరోజు వీడియో ఏంటంటే, సో బేసిక్‌గా నేను జనవరిలో పీరియడ్స్ అయ్యాను. సో, తర్వాత నేను పీరియడ్స్ అవ్వలేదనమాట. సో, టుడే ఈజ్ మార్చ్ 9th. సో, స్పెషల్ ఏంటంటే మార్చ్ 9 నా బర్త్‌డే కూడా. సో, అందుకని ఏమన్నా సింప్టమ్స్ అయితే నాకేం కనపడట్లేదు ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అని చెప్పి. అయినా కూడా ఎక్కడో చిన్న డౌట్ ఉంటది కదా! సో, ఆ డౌట్ క్లియర్ చేసుకుందామని చెప్పి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుందామని చెప్పి నేను ఈ క్లియర్ బ్లూ వాళ్ళది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి తీసుకొచ్చాననమాట. సో, ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటానని. సో, ఇన్ కేస్ నేను ప్రెగ్నెంట్ అయితే ఒకవేళ రికార్డ్ చేయకపోతే అది మెమరీగా ఉండదు కదా! సో, అందుకని నేను రికార్డ్ చేస్తాననమాట. నాకైతే ఏం సింప్టమ్స్ లేవు ప్రెగ్నెన్సీ అని చెప్పి. అయినా కూడా ఒకసారి టెస్ట్ చేసుకుందాము. అందులో ఈరోజు నా బర్త్‌డే. సో, అందుకని ఖచ్చితంగా టెస్ట్ చేసుకుందాం ఒకసారి. ఒక మెమరబుల్ డేగా ఉంటది కదా అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. సో, దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో, ఒకటేంటంటే ఇలా డిజిటల్‌గా ఇస్తారు. సో, ఇంకోటి వర్డ్స్‌లో ఇస్తారనమాట. సో, నేను ఇప్పుడు వర్డ్స్‌లో ఉండేది టెస్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. ఫింగర్స్ క్రాస్డ్. చాలా టెన్షన్‌గా ఉంది లోపల. ఏంటో ఏమో అని చెప్పి. సో, అయినా కూడా సింప్టమ్స్ లేకపోయినా ఎక్కడో చిన్న ఇది అనమాట. సో, చూడాలి ఏమొస్తుందా అని చెప్పి. సో, ఇలా ఉందన్నమాట లోపల. సో, ఇలా ప్యాకెట్‌లో ఇచ్చిండ్రు. సో, ఇది ఓపెన్ చేసాను. కాకపోతే రైట్ నౌ ఇది ఎంప్టీ కదా! ఇక్కడ వస్తదనమాట ప్రెగ్నెంట్ అండ్ నాట్ ప్రెగ్నెంట్ అని చెప్పి. సో, టెస్ట్ చేసుకున్నాక ఏమొస్తుంది అని చెప్పి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. యాహ్! లెట్స్ సీ. ఫింగర్స్ క్రాస్డ్. టెస్ట్ అయితే చేసుకున్నాను. సో, ఇలా లోడింగ్ అని చూపిస్తుంది. చాలా టెన్షన్‌గా ఉంది. ఇలా లోడింగ్ అని చూపిస్తుంది. కాసేపు టైం తీసుకుంటుంది అనుకుంటా. స్టిల్ లోడింగ్. హార్ట్ బీట్ చాలా ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. ఏం చెప్తున్నా అని చెప్పి. చాలా టెన్షన్‌గా ఉందన్నమాట. దిస్ ఈజ్ మై సెకండ్ పీరియడ్. ఓహ్ మై గాడ్! యాక్చువల్లీ ఇంకొకటి ఇచ్చినారు. సో, ఇది కూడా నేను కన్ఫర్మేషన్ కోసం ఇంకొకటి కూడా చేశాను. క్లియర్లీ షోస్ ఐయామ్ ప్రెగ్నెంట్. ఐ డోంట్ నో వాట్ ఐయామ్ ఫీలింగ్ ఇన్సైడ్. నేను చెప్పలేను లోపల నేను ఏమని ఫీల్ అవుతున్నాను అని చెప్పి. బట్ ఐ డోంట్ నో వాట్ టు ఎక్స్‌ప్రెస్. యాహ్! టేకింగ్ డీప్ బ్రెత్. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో, ఇక్కడ ఏం చెప్తున్నాను. సో, కన్ఫర్మేషన్ కోసం 2 చేసుకున్నాను. ప్లీజ్ ఐయామ్ ప్రెగ్నెంట్. సో, కన్ఫర్మ్ అయితే అయిపోయింది. హియర్ ఈజ్ మై లిటిల్ కిడ్. నాన్నకి చెప్పొద్దు. ఓకే? పెట్టుకుంటా నాన్నకి చెప్పొద్దు. ఓకే? ఓకే? ఓకే. షూర్? అమ్మ హ్యాపీ బర్త్డే కదా! హ్యాపీ బర్త్డే చెప్పు. కిస్. హగ్ అని. సో, దిస్ లిటిల్ వన్‌కి ఎవరో ఒకరు రాబోతున్నారు. ఐయామ్ సో ఎక్సైటెడ్ బట్ స్టిల్ కాంట్ బిలీవ్. అయినా ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ప్లాన్ చేసినందుకు చాలా. బట్ దేవుడు ఇచ్చింది. సో, ఐయామ్ యాక్సెప్టింగ్ ఇట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. I hope everything should go smooth.
2 ఉన్నాయి. 2 సార్లు చేసుకున్నాము. మా అందుకని 2 ఉన్నాయి. ఇక్కడ ఎవరున్నారండి కడుపులో? చెల్లి. తమ్ముడు లేరు. చెల్లె ఉంది. తమ్ముడా చెల్లా? చెల్లి కాదు. నీకు చెల్లి కాదు. ఏం చేస్తావు చెల్లి వస్తే? బొమ్మలతో ఆడుకొని వస్తావా? నువ్వు చెల్లి ఆడుకుంటావా? సో it was my birthday and I got to know about the good news. సో అందుకనే టెస్ట్ చేసుకున్నాను అనమాట. ఏదైతే అది కానీ ఏదో పాజిటివ్ అండ్ నెగటివ్ ఏం వచ్చినా కూడా ఓకే ఈరోజు బర్త్డే కదా మందిలాగా ఉంటుంది. సో సార్ చేసుకుంటే ఏమైంది ఇన్ కేస్ ప్రెగ్నెంట్ అని వస్తే మంచిది కదా. సో ఇట్స్ గోయింగ్ టు బి సర్ప్రైజ్ ఫర్ మై హస్బెండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మీ. ఆల్సో బర్త్డే రోజు మేము కేక్ కట్ చేసినాము కదా అని కేక్ కట్ చేసినాము. ఎన్ని కేక్స్ కట్ చేసినాము? 3 కేక్స్ కట్ చేసినాము. స్మాల్ సింపుల్ నేను పెడతాను. మేము చాలా చిన్న కేక్ అయితే తెచ్చుకున్నాము. ఎందుకంటే మేము ఉండే 3 మెంబర్స్ కాబట్టి. ఇది చీజ్ కేక్ అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. మా వాడు 3 టైమ్స్ అయితే బర్త్డే విషెస్ చెప్పాడు. 3 టైమ్స్ సరిపోలేదంట, మళ్ళీ మళ్ళీ అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ అన్వి. ఇది ఒప్పు. క్లాప్స్ కొట్టు. ఫస్ట్ క్లాప్స్ కొట్టు. కట్ చేసేకి మీ నాన్న నైట్ తేలా. హ్యాపీ థ్యాంక్ యూ అన్వి. ఇక్కడ ఇది గుడ్ జాబ్. ఇది హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ అన్వి. మళ్ళీ గుడ్ క్లాప్స్ కొట్టు మళ్ళీ. హ్యాపీ బర్త్డే టు ఇంకా చాలే. హ్యాపీ బర్త్డే అమ్మా. చెప్పండి ఇది అమ్మకు పెట్టి కొంచెం ఎత్తుకొని కేక్ ఎత్తుకొని కొంచెం ఎత్తే ఏం కాదు. అమ్మకే ఇది ఇదంతా ఇందో బేబీ రా అట్లే అది పెట్టమ్మా కొంచెం చేత్తో నీకే కొంచెం పెట్టు. థ్యాంక్ యూ అండి. ఇందో బేబీ తిండి చేతులు అమ్మ. బాగుంది కప్ కేక్. So yeah, that's it about today's vlog. And please, if you like this video, don't forget to like, share and subscribe to my channel. Tata, bye bye. Bye Japani. Bye bye. Bye bye. You watch it. Bye bye. Bye bye. Bye bye. Bye bye. Bye bye. See you in another video. See you in another video.